హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రుణమాఫీ విషయంలో రేవంత్ సవాల్ను స్వీకరించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్కు వెళ్లారు. గన్ పార్క్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కు వెళ్లారు. తాము ఎన్నికల నిబంధనలు అతిక్రమించలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. రాజీనామా లేఖతో గన్ పార్క్ వెళ్లారు. సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రావాలని సవాల్ విసిరారు హరీష్ రావు. రేవంత్ ఓట్లు నుంచమైతే గన్ పార్క్ కి రావాలని డిమాండ్ చేశారు. తమకు రాజకీయాల కంటే పేదల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం రేవంత్ దొంగ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మరియు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. నేను మొన్నటి నుంచి కూడా అదే స్పష్టంగా చెప్తూ వచ్చాను. మేమేం కొత్త కోరికలు పెట్టలేము, కొత్త డిమాండ్లు పెట్టలేము. బాండ్ పేపర్ మీద అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ. దీనికి మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలను ఇకనైనా ఆగస్టు 15లోగానైనా చేయాలనేదే నా డిమాండ్. వాస్తవానికి 6 గ్యారెంటీలు 5 అమలు చేశామనేది బోగస్. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, వచ్చిందా? రెండవ గ్యారంటీ ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా మంజూరైందా? మూడవ గ్యారంటీ రైతులకు 15,000 రూపాయల రైతు బంధు, 500 వడ్లకు మక్కలకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మూడవ హామీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నాలుగవ హామీ మహిళలకు, వృద్ధులకు, ఆసరా పెన్షన్దారులకు ఇప్పుడున్న పెన్షన్ను 2,000ను 4,000 రూపాయలు చేస్తామని 4వ అది కూడా అమలు కాలేదు. 5వ హామీ వారు ప్రజలకు ఇచ్చింది విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థికైనా అందించారా అని అడుగుతున్నా. సో 6లో 5 కూడా అమలు కాలేదు. ఇంత స్పష్టంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు మీ మహాలక్ష్మి పేపర్ యాడ్ల నుంచే నేను అడుగుతా ఉన్నా. ఇందులో నిజంగా అమలైందా? ఏ టీవీ వేదికలో చర్చకు రావాలో చెప్పండి, నేను చర్చకు సిద్ధం. 6లో 5 అమలు కాలేదు. ఒక బస్సు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మిగతా అన్నీ కూడా తూతూ మంత్రంగా 1, 2 నామమాత్రంగా చేశారు. ప్రధానమైనటువంటి 5 హామీలను పక్కన పెట్టారు. మహిళలకు ఇచ్చే 2,500, వృద్ధులకు ఇచ్చే 4,000 రూపాయలు, విద్యార్థులకు ఇచ్చే 5 లక్షల రూపాయల కార్డు, రైతులకు ఇచ్చే 15,000 రైతు బంధు బోనసు, పేదలకు ఇచ్చే ఇండ్లు. ఏది అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి 6లో 5 అయినాయి, 1 చేస్తే అయిపోతుంది అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి మరోసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజల్ని ఒక్కసారి కానీ ప్రతిసారి మోసం చేయలేరనేటువంటి